కుటుంబస్థాన్ 2 hours 35 minutes ఉన్న ఈ సినిమా 50 days బ్యాక్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఈరోజు జీ5 ఓటీటీలోకి, అది కూడా తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. మరి హైప్ ఏంటో తేలుద్దామని నైట్ చూసేసి మా రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసా. మీరు రివ్యూస్ ఎక్కువగా చూస్తారా? అయితే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 likes అయితే డాటగిస్తున్నా. కొట్టేయండి చెప్తా. స్టోరీ ఏంటంటే, నవీన్ అండ్ వెన్నెల ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే వీరికి పెళ్ళైన 1 yearకి వెన్నెల ప్రెగ్నెంట్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల నవీన్కి జాబ్ పోతుంది. జాబ్ పోయాక నవీన్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, తర్వాత తను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, తిరిగి మళ్ళీ సక్సెస్ఫుల్ అయ్యాడా లేదనేది బేసిక్ క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, రిలేటబిలిటీ ఇస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ మూవీ. కుటుంబస్థాన్ అంటే తమిళ్లో ఫ్యామిలీ మ్యాన్ అని అర్థం. పేరుకి తగ్గట్టే సినిమా ఒక ఫ్యామిలీ మ్యాన్ చేసే పనులేంటి, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, తన ఫ్యామిలీ కోసం పడే పాటలేంటి, అవి నెరవేర్చడం కోసం తను ఎంతవరకు వెళ్తాడు అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంతెందుకు, డబ్బుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, లేకపోతే మన సొంత ఫ్యామిలీ మనల్ని ఎలా ట్రీట్ చేస్తుంది, అంతెందుకు ఒక ఫంక్షన్కి వెళ్తే రిలేటివ్స్ బిహేవియర్ ఏంటని ఇవన్నీ చాలా బాగా ఇన్కార్ప్ చేసుకున్నారు. దిస్ ఫిలిం ఈజ్ రిలేటెడ్ ఆన్ పర్ఫార్మెన్సెస్ అండ్ అందరూ ద బెస్ట్ ఇచ్చారు. మెయిన్లీ మణికందన్ అయితే అటు చూస్తే అతన్ని నవ్వొస్తుంది, జాలేస్తుంది, లిటరల్లీ లాస్ట్కి ఏడిపించేస్తాడు. డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్సో గుడ్. టోటల్గా 2.5 hours మూవీలో ఒక్క సీన్ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదంటే ఆలోచించండి ఎంత కేర్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేశారు. రైటింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ సాలిడ్. అటు హ్యూమర్ని ఇటు ఎమోషన్ని చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. జాబ్ పోయాక ఉండే టెన్షన్, ఫినాన్షియల్ క్రైసిస్, జనాల్ని మేనేజ్ చేయడం, ఇవన్నీ అటు సెటైరికల్గా సిచ్యువేషనల్ కామెడీని ఎంత బాగా జనరేట్ చేస్తారో. ట్రస్ట్ మీ, ప్రతి ఎమోషనల్ సీన్లో మీరు ఏడవకపోతే కిందకొచ్చి కామెంట్ చేయని చెప్తా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సిచ్యువేషన్స్ చూసి మనకి భయం వేస్తుంది, ఒరే బాబు ఏంట్రా అని. ఒక పాయింట్లో ఇది కామెడీ డ్రామాలా కాదు, హారర్ డ్రామాలా అనిపించింది. అంటే ఆలోచించండి, వాళ్ళు ఎంత న్యాచురల్ అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చూపించారు. బీజిఎం ఈజ్ ఆల్సో గుడ్. అంటే సినిమా టోన్కి తగ్గట్టు కాంప్లిమెంటెడ్ ద మూవీ. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ న్యాచురల్, ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ లైఫ్ని చూసినట్టు ఉంటుంది. ఎడిటింగ్ దాని గురించి తర్వాత మాట్లాడతా. స్క్రీన్ ప్లే ఈజ్ ఆల్సో గుడ్. అలా సీన్ టు సీన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక ఫ్యామిలీ మ్యాన్ జర్నీని చూస్తాం. నౌ కమింగ్ టు ద నెగిటివ్స్, స్టోరీ పాయింట్లో హీరో హీరోయిన్ లేచిపోయి పెళ్లి చేసుకుంటారని చెప్పా కదా, అక్కడ మనకి ఒక కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేస్తారు. లైక్ హీరోయిన్ ఎస్సీ, హీరో బీసీ అని, క్యాస్ట్ ఇష్యూ అని. దాని చుట్టూనే స్టోరీ ఉన్నంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ పోర్షన్. బట్ సినిమా చూశాక అసలు కాన్ఫ్లిక్టే ఏటో పోతుంది. అంటే హీరో హీరోయిన్ లేచిపోయి పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, హీరోయిన్ ఎస్సీ అయినా కాకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు. అది అనవసరం అనిపించింది. అండ్ అలానే ఇంకా కొన్ని సబ్ప్లాట్స్ ఉంటాయి, అవి పైనుండి స్క్రాచ్గా జస్ట్ ఓపెన్ చేస్తారు కానీ చాలా అన్ఫినిష్డ్గా వదిలేస్తారు. సాంగ్స్ ఉన్నాయి కానీ సిచ్యువేషన్స్ తగ్గట్టు, బట్ ఆ పాటలు అయితే వినడానికి బాలేవండి. అండ్ కొన్ని సీన్స్ని డీల్ చేసిన విధానం అటు హ్యూమర్ని ఆర్ సీరియస్గా ఎలా చెప్పాలన్న కన్ఫ్యూజన్లో చేసినట్టు అనిపించింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అంత గొప్పగా లేదండి, కొంచెం అడుగు అనిపించింది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మణికందన్ ఇంకోసారి జై భీమ్ తర్వాత మళ్ళీ ఏడిపించాడు. అండ్ హీరోయిన్గా చేసిన సాన్వి మేఘన చాలా బాగా చేశారు. మెయిన్గా హీరో బావగా చేసిన ఆయన కుమ్మేశారు. రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ డెలివర్డ్ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్ విత్ సాలిడ్ మూమెంట్స్ అండ్ పర్ఫార్మెన్సెస్, దిస్ ఫిల్మ్ ఇస్ ఎ మస్ట్ వాచ్. కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది అండ్ అలాగే ఆలోచించేలా చేస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, పక్కాగా ఫ్యామిలీతోనే చూడాలి. మీరు ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో తిరిగి వచ్చి కామెంట్స్లో చెప్పండి. అంటే మీ ఒపీనియన్ తెలుస్తుంది, మేము కూడా అంత బాగా చెప్తున్నాం కూడా తెలుస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.